ఇవాళ తిరుపతిలో టీడీపీ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న 49 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట తిరుపతికి సుజన కూడా వెళ్లారు. రెండో జాబితాపై తుది కసరత్తు జరుగుతోంది. ఇవాళ ఏ క్షణమైనా కూడా జాబితా రావచ్చు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఈ టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితా అయితే 126 అభ్యర్థులతో కూడిన నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేశారు. ఇక రెండో జాబితాకు సంబంధించి ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. వాస్తవానికి నిన్న గత రాత్రే పార్లమెంటు సభ్యులకు సంబంధించిన జాబితా విడుదల చేసే దిశగా టీడీపీ కొంత కసరత్తు చేసినప్పటికీ పూర్తి స్థాయి క్లారిటీ ఇంకా రాని నేపథ్యంలో, అంటే ఇప్పటికీ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించి లింక్ ఉన్న కొన్ని సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి ఇంకా కాస్త రావాల్సిన అవసరం ఉండడంతో నిన్న తాత్కాలికంగా వాయిదా రెండవ జాబితా విడుదలకు సంబంధించిన అంశం మీద తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ మాకు అందుతున్న సమాచారం మేరకు తిరుపతి సభలోనే లేకపోతే సభా వేదికగానే లేకపోతే తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది రెండో జాబితాకు సంబంధించి. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పటివరకు 49 పెండింగ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 49 ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాలు 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో వీటిల్లో మెజారిటీ అభ్యర్థుల్ని రెండో విడత జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అయితే 25 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే తుది కసరత్తులో ఇంకేమన్నా ఇబ్బందులు తలెత్తుతాయా? ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు నంద్యాల అలాగే ఇంకొన్ని సెగ్మెంట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో సో అక్కడ ఎటువంటి అభ్యర్థుల్ని నిలపాలి, స్థానికంగా ఉన్న ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని ఏమన్నా పెండింగ్ లో పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న నేపథ్యంలో మొత్తం 49 ప్లస్ 25 పార్లమెంట్ నియోజకవర్గాలు. సో మొత్తం చూసుకుంటా అంటే వీటన్నిటికీ సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో మిగిలిన ఈ పెండింగ్ నియోజకవర్గాల్లో కూడా మెజారిటీ సభ్యులని అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి సుజనాతో కలిపి తుది కసరత్తు చేసేందుకు తిరుపతికి చంద్రబాబు నాయుడు వెంట సుజనా కూడా వెళ్లారు. ప్రతిభ, అయితే అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్ల కేటాయింపులకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో అసమ్మతి నెలకొంటోంది, అలాగే వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది, పార్టీలు మారిపోతామన్న బెదిరింపులు కూడా వస్తున్నాయి. మరి ఇవన్నీ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చినట్లేనా? అంటే ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రతిభ. ఎందుకంటే కొన్ని విషయాల్లో ప్రధానంగా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత కూడా ఉదాహరణకి ఎక్కడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. అయితే నిన్న అనూహ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారాన్ని వదిలిపెట్టి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన ఇవాళ రేపట్లో వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు చెప్పినట్లుగానే స్థానిక నాయకత్వాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అవుతుంది. ఉదాహరణకు రాజధాని నియోజకవర్గం తాడికొండలోనే శ్రావణ్ని అభ్యర్థిగా ప్రకటించాలి. మాల్యాద్రి శ్రీరామ్ ఎవరైతే ఎంపీగా ప్రస్తుతం కొనసాగుతున్నారో ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మొన్న ఆందోళన కూడా చేపట్టారు. నిన్న కూడా ఆందోళన కొనసాగాయి. సో ఈ క్రమంలో వీళ్ళందరినీ బొద్దగించే దిశగానే టీడీపీ అధినాయకత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ఇది ఎంత మేరకు సఫలమవుతాయి, ఎన్నికల్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు బొద్దగింపు చర్యలు చేపడుతున్నాయి, మరొకవైపు అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినంత ఒంగోలు జిల్లాకు సంబంధించినంత వరకు ఒంగోలు పార్లమెంట్ ని బేస్ చేసుకుని 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం తేలే సూచనలు కనిపిస్తున్నాయి. సో దీంట్లో భాగంగా ముందుగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మంత్రి సిద్ధా రాఘవరావుని పోటీ చేయాలని చెప్పి సూచించిన నేపథ్యంలో దర్శి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ తన కుటుంబానికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు వద్ద సిద్ధా రాఘవరావు ఒత్తిడి చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ దర్శి అలాగే కనిగిరి 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు రేసులో ఉన్న నేపథ్యంలో వాళ్ళకి అవకాశం కల్పించాల్సి ఉన్న క్రమంలో దర్శి నియోజకవర్గం నుంచి ఒక తాజా ప్రతిపాదన అయితే చంద్రబాబు నాయుడు తెర మీదకు తీసుకొచ్చారు. దర్శి నియోజకవర్గం నుంచి కదిరి బాబురావుని అలాగే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమరానికి రెడీ అయ్యారు. ఆయన నివాస దగ్గర కొబ్బరికాయ కొట్టి ప్రచారానికి బయలుదేరారు. చంద్రబాబుకు తిలకం దిద్ది హారతులు పట్టి సాగనంపారు సీఎం సతీమణి భువనేశ్వరి. సంప్రదాయ దుస్తులు పంచకట్టులో తిరుపతి బయలుదేరారు సీఎం. కుటుంబ సమేతంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఎన్నికల వేరిని మోగించనున్నారు.